గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో భారీ వర్షాలకు ఎస్సీ ఎస్టీ కాలనీని వర్షపు నీరు ముంచెత్తింది. దీంతో ఇళ్లలోకి నీరు చేరడంతో విషపురుగులు కూడా తిరుగుతూ కనిపించడంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. తమ ఇళ్లలో ఉండేందుకు వీలు లేకపోవడంతో నిర్మాణంలోని సచివాలయంలో తలదాచుకుంటున్నామని వారు వాపోయారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని నీరు త్వరగా బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు. నెలలాగా వచ్చి సత్యాలంలో పండుకున్నారు. పిల్ల జల్లం ముసలి ఈ సైడ్ కాలంలో బాగా చేస్తే సైడ్ కాలంలో కన్నా సైడ్ కాళ్ళు కూడా బాగా చేయట్లా. కన్నా పోతాయి కదండి. సైడ్ కాళ్ళు కాకుండా దోమలు దేవులు అసలు మామూలుగా లేవు, పాములు కూడా వస్తున్నాయి. ఆడ కాలం బాగా చేయాలన్నారు. బాగా చేయలేదు. బాగా చేసింది లేదు, మా సైడ్ కాలం తీసింది లేదు. ఎప్పుడు వచ్చినా అట్లే చెప్తున్నావు, అట్లే చేస్తున్నావు. మీరు వచ్చి పిటోలు తీసుకొని పోవడమే కానీ ఎవరు గవర్నమెంట్ న్యాయం చేయట్లేదండి. మా కాలనీకి, మా చిరుకల కాలనీకి అసలు ఏం చేయట్లా. సైడ్ కాళ్ళ కూడా తీయట్లా, దోడ మందు కొడతలా. అది మరి ఇల్లులన్నీ అన్ని కాలిపోతున్నాయి. ఎప్పుడో 20 సంవత్సరాలు అయింది ఆ ఇల్లు కట్టి, అన్ని కారుతూనే ఉన్నాయి. ఆ నిమ్ములో గిమ్ములో పండుకొని వాళ్ళే మంచాల మీద కూర్చొని వాళ్ళే ఉన్నారు నిద్రపోకుండా. అసలు నిద్ర రాకలా, దోమలు దేవులు కొత్త బాధ కొడుతున్నాయి పాపం. ఆ దోమలు